మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దామండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనవను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొనువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కల తండ్రి, మీ ఘననామానికి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇది నా ఆదివారపు ఆరాధనలో మీరు మాకు తోడై ఉంటున్నందుకే వందనాలు. వరకు పాటల ద్వారా నీ నామానికి మహిమపరుచుకున్నారు, ఆరాధనలో మీ నామానికి మహిమపరుచుకున్నారు. ఇప్పుడు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మాకు కావలసినటువంటి మాటలు మీరు మాకు దయచేయండి. మమ్మల్ని ప్రభువా ఉజ్జీవింపచేసే మాటలు, మమ్మల్ని ప్రభువా ఆత్మలో లేవనెత్తే మాటలు, ప్రభువా మా జీవితానికి కావలసినటువంటి మాటలు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. మా అందరికీ ఇలుబుద్ధిని మీరు దయచేయండి. ఎవరో లక్ష్యంగా ఉండగా ప్రభువా అందరూ నాయన ఆ శక్తితో మీ మాటలు వినడానికి మీరు కృప చూపించండి. మీరు మా నాయన నా ద్వారా నాయన నా నోటి ద్వారా మీ బిడ్డలకు మీ మాటలు అందించమని. నేను ఉట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభు, నాకు ఏమీ తెలియదు, నాయన జ్ఞానం లేని దాన్ని ప్రభు, మీరే నన్ను బలపరచండి. నా విధేయతలు క్షమించి మీరు నాయన నన్ను పరిశుద్ధపరిచి మీ మాటలు నా నోట నుండి బిడ్డలకు అనుగ్రహించాలి. మీ సన్నిధి తోడుంచమని, మా అందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించండి వేడుకొంచున్నాము తండ్రి. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకు కోరువాడు ఎవడైనను ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు కోరువాడు ఉన్నాడా? సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉన్నదంట. నమ్ముతున్నారండి ఈ మాట? మరి నమ్మాలి. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ప్రతి ఒక్కరం కూడా ఈ మాట నమ్మాలి. ఎందుకంటే దేవుడు ఊరికినే ఈ మాట బైబిల్లో రాసి ఉంచలేదు. ఇలా ఈ మాట అనేకుల జీవితాల్లో నెరవేర్చబడే ఉంటుంది ఇప్పుడు వరకు, లేదండి? సింహానికి అసలు లేముంటుందండి? అస్సలు ఏముండదు. మొన్న నేను ఒక వీడియో చూశాను. నీళ్ళల్లో ఏమంటారు, అది నీళ్ళలో ఉంటుంది పెద్దది, ముసలి. ఆ ముసలి ఇలా పాక్కుంటూ వస్తుంది. పాక్కుంటూ వస్తే అది పైనుండి చూసింది. పైనుండి చూసి దబామని వాటర్లోకి దూకేసేసి దాన్ని గొంతు పట్టేసుకొని అవి ఎంతో అతి కష్టం మీద బయటికి లాక్కొచ్చి దాన్ని చీర్చి చెండాడి తినేసింది. అలాంటి సింహానికి లేముంటుందా? ఉండదు. కానీ ఇక్కడ ఏమందంటే, ఒకవేళ లేమి గలదే ఆకలి కొనినను, ఒకవేళ అంటే సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను, ఒకవేళ అంటే వాటికి అది ఆకలితో అలాంటి ఏమీ దొరకకుండా ఒకవేళ దాని ఆకలితో ఉండినా సరే, అలాంటి సందర్భాలు దానికి వచ్చినా సరే, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దానికన్నా కొదువు ఉంటుందంట కానీ సింహానికి. కానీ యెహోవాను ఆశ్రయించినటువంటి మనకి, మనమందరం యెహోవాను ఆశ్రయించిన వారమే కదండి, నమ్ముకున్న వారమే కదా. అయితే మనకి ఏ కొదువ ఉండదంట. ఆ మాట
దేవుడే చెప్పాడు కాబట్టి మనం నమ్మాలి, నమ్ముతున్నాం కదండి. ఎన్నోసార్లు మనకి ఏమీ లేనట్టే ఉంటుంది, కానీ ఆ సమయానికి అన్నీ వచ్చేస్తాయి కదా. ఒకసారి సువార్త చెప్తున్నారు, అసలు ఎవరి ఇంట్లో పనిచేయట్లా, కానీ ఎలా జరిగిపోతుంది. శుభ్రంగానే తింటున్నారు, శుభ్రంగానే ఉంటున్నారు, ఏమీ కొదువు లేకుండానే ఉంటున్నారు అంట. కానీ అలాంటి ఆశ్చర్యకార్యాలు దేవుడు నా జీవితంలో, మీ జీవితంలో, అనేక మంది జీవితాలు దేవుడు చేయలేదా? చేసే ఉంటాడు. ఒక్కోసారి అర్థం కాని పరిస్థితులు, ఈరోజు ఏం చేయాలా, అప్పులు, బాధలు, ఎవరికన్నా ఆ ఇస్తానన్న టయానికి ఇవ్వకపోతే ఆ రోజు ఎంత టెన్షన్ పడుతూ ఉంటాం, ఏం చేయాలో తెలియని పరిస్థితి, దిక్కుదోసని స్థితి అంటారు కదా, దిక్కుదోసని పరిస్థితి అంటారు కదా. అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వచ్చి ఉండబట్టవా? రాలేదా? మాకు వచ్చింది ఒకసారి. మా రెండో అమ్మాయి పాప పెళ్ళి, అయితే ఖమ్మం వెళ్ళాలి పెళ్ళి కొడుకు ఇంటికి. వెళ్ళేటప్పుడు వెళ్ళాం, చేతిలో డబ్బులు లేవు. వచ్చేటప్పుడు 30 మంది వరకు వెళ్ళాము, వాళ్ళందరికీ టికెట్లు కొనాలి. పాపం అయ్యగారు ఏం చేయాలని పాపం చాలా టెన్షన్లో ఉన్నారు. అసలు అదే దిక్కుదోసని పరిస్థితి అండి. ఎవరిని అడగలేం, పెళ్ళి ఎవరినన్నా ఆ టైంలో అడుగుతామా? ఇంత గ్రాండ్గా వచ్చారు, ఏంటి డబ్బులు అడుక్కుంటున్నారంటారు కదా. వాళ్ళందరికీ టికెట్లు కొనాలి. స్టేషన్కి వచ్చేసాం, ఏం చేయాలో పాప అర్థం కావట్లేదు. అయితే ఓ పిల్లోడు వచ్చి 4,000 రూపాయలు చేతిలో పెట్టాడు. 4,000 తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు. మరి ఆశ్చర్యం కాదంటారా? ఎంత ఆశ్చర్యం. సరే అందరి టికెట్లు కొన్నాము, వచ్చాం. తెల్లారి రిసెప్షన్కి అన్నీ రెడీగా ఉన్నాయి, కానీ చికెన్ తినడానికి డబ్బులు లేవు. మా బాబుని తర్వాత ఇద్దాంలే, ఆర్డర్ ఇచ్చి ముందు తీసుకురామంటే అంటే ఇవ్వరు అన్నాడు. డబ్బులు ఇస్తేనే ఇస్తారన్నారు. ఏం చేయాలో తెలియలే. ఒకళ్ళు ఫోన్ చేసి, అన్నయ్య మీకు డబ్బులు ఏమైనా కావాలా అని అంటే, అవునమ్మ కావాలి అంటే 10,000 తీసుకొచ్చి ఇచ్చింది. అంటే దిక్కుదోసని పరిస్థితుల్లో కూడా దేవుడు మనతోనే ఉంటాడు, మన వెనకే ఉంటాడు, మనల్ని ఎన్నట్టు ఉంటాడు. తన బిడ్డలకి ఎప్పుడు ఏది కూడా ఆయన నమ్మిన వారు ఎప్పుడు సిగ్గుపడరంట. తన బిడ్డలకి ఏది కూడా ఆయన తక్కువ చేయరు, కానీ తక్కువ అయినట్టే కనిపిస్తుంది, లేమున్నట్టే కనిపిస్తుంది, కానీ ఆ లేమిని పూడుస్తారు దేవుడు. అదే దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు. సింహం పిల్లలైనా లేము కొంటాయంట, కానీ తను ఆశ్రయించిన వారికి ఏ మేలు కుదువై ఉండదంట. ఎలాంటి కార్యాలు దేవుడు మన పట్ల చేస్తున్నారు, మానవుల పట్ల చేస్తున్నారు. అట్లా మా జీవితంలో కూడా కాదు, మీ జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో మీరు అలాంటి అనుభవించే ఉంటారు, మీకు జరిగే ఉంటాయి. కాబట్టి ఆయన ఆశ్రయించినటువంటి వారికి ఎప్పుడు ఏమీ కొదువు ఉండదు. కొంతమంది అంటారు, మేము దేవుడు నమ్ముకొని 2 సంవత్సరాలు అయిందండి, మాకు ఏమీ లేదు, దేవుడు మాకు ఏమీ చేయటం లేదు అనుకుంటారు. దేవుడి మీద నిందేస్తారు. ఏమీ జరగట్లేదు, మేము అప్పుడు ఎట్లా ఉన్నామో ఇప్పుడు అట్టాగా ఉన్నాము, దేవుడు నమ్ముకుంటే దీవెనలు వస్తాయంట, ఆశీర్వాదం వస్తుందంట, దేవుడు అన్ని సమృద్ధిస్తాడంట, ఆయన నమ్ముకున్న వారికి మీరు కుదువై ఉండదంట, మరి మాకేంటి ఎట్లా ఉంది అనుకుంటారు కదండి. ఆ మాటలు కూడా మనం అనుకోనే ఉంటాం చాలామంది. ఎందుకు ఉండదంటే వాళ్ళు సరిగ్గా దేవుడిని ఆశ్రయించలా. వాళ్ళు సరిగ్గా దేవుడే నాకు దిక్కు అని ఆయన ఆశ్రయిస్తే అప్పుడు ఏ మేలు కుదరదు, ఏ సందేహం లేకోకుండా, ఎలాంటి అనుమానం లేకోకుండా,
దేవుడు చేస్తాడా అన్నట్టు కాకుండా దేవుడు చేస్తాడు అనంత గట్టి నమ్మకంతో ఆయన ఆశ్రయించాలి. ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు, మేము దేవుని ఆశ్రయిస్తాం అనే లెక్కలో ఉండాలి. షడ్రకు మిషకు అభ్యర్థులకు దేవుడు చేస్తాడని వాళ్ళకి ఉందా? విశ్వాసం ఉందా? చేసినా వాళ్ళు చేయకపోయినా చేస్తాడు, ఒకళ్ళు చేయకపోయినా పర్వాలేదు. అది మనం కూడా ఆశ్రయించినటువంటి వాళ్ళం ఏమనుకోవాలి? దేవుడు మమ్మల్ని హెచ్చించినా హెచ్చించకపోయినా మా దేవుడు మాత్రం, నేను మాత్రం యెహోవానే ఆశ్రయిస్తా, ఇక వేరొకరిని నేను ఆశ్రయించను అన్నంత గట్టి నమ్మకం మనకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు అది చేస్తాడు. ఆ గట్టి నమ్మకం నీకు లేకుండా అనుమానంతోనూ ఏదో దేవుడి దగ్గరికి వస్తే ఏదో దొరుకుద్ది అన్న ఆశతోనూ అలాంటి మనసుతో వస్తే ఏమీ దొరకకపోయినప్పుడు బాగా డిసప్పాయింట్ అవుతారు. అయ్యో నేను ఎంత ఆశపడి వచ్చాను ఇక్కడికి, కానీ నాకు ఏమీ దొరకలేదు అనుకుంటాం. దేవుడు చేస్తాడనే సంపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అనారోగ్య పరిస్థితులైనా అంతే, మనకున్న ప్రతి పరిస్థితి, ఏ పరిస్థితి అయినా అంతే, నా సంపూర్ణంగా దేవుని మీద ఆనుకోవాలి, ఆధారపడాలి, ఆశ్రయించాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు కదండి. అంత విశ్వాసంతో దేవుని ఆశ్రయించినప్పుడు వాళ్ళకి ఏ మేలు కొదువై ఉండదు. మన యూట్యూబ్ నిండా సాక్ష్యాలే కదండి, ఎంత గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం వింటున్నాం. అసలు అవి ఈ ఫోన్లు వచ్చినాక అన్నీ ఎవరి జీవితాల్లో దేవుడు ఏమి గొప్ప కార్యాలు చేశారో అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వాటిని బట్టి కూడా మనుషులకి విశ్వాసం పెరుగుతుంది. వాళ్ళకి అంత గొప్ప కార్యం చేశారు కదా, దేవుడు నాకెందుకు చేయడు అనే విశ్వాసం ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఆయన ఆశ్రయించిన నరునికంట ఏ మేలు కూడా కొదువై ఉండదంట. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే చూడండి, చక్క పిల్లలారా అని పిలుస్తున్నారు. దేవుని దృష్టికి మనం అందరం పిల్లలమే కదా కదండి. ఆయన ఎన్నోసార్లు అన్నారు కదా, పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలుతో ఎన్నిసార్లు చెప్పారు, నేను మీ దేవుణ్ణి, మీరు నా ప్రజలు, నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు, పిల్లలు అని ఎన్నోసార్లు చెప్పారు. పిల్లలారా అని పిలిచి ఏం చెప్తున్నారంటే, మీరు వచ్చి మాట వినాలి. పిల్లలకే కదండి మాట చెప్తాము, బయట వాళ్ళు చెప్తాము. బయట వాళ్ళ పిల్లలకు వచ్చారా, నా మాట వినాలి నువ్వు ఖచ్చితంగా అనంటే వింటారా? ఏంటమ్మా నువ్వు చెప్పేది, నీ మాట వినేది ఏంటి అంటారు కదండి. అదే మన పిల్లలైతే, రారా నీకు ఒక మాట చెప్తాను, మంచి మాట చెప్తాను రా, ఎందుకునరా అని అంటే ఖచ్చితంగా రావాలి. ఎందుకు అంటే వాళ్ళు మన పోషణలో పెరుగుతున్నారు కాబట్టి, మన పోషణలో పెరుగుతున్నారు కాబట్టి, మన గర్భంలో నుంచి వచ్చారు కాబట్టి, ఆయన మన పిల్లల్ని కదా, కాబట్టి వాళ్ళు వినాలి, వింటారు. దేవుడు కూడా అంతే, మనం దేవుని పిల్లలమే. ఆయన ఖచ్చితంగా ఆయన మాట చెప్తే మనం వినాలి. ఆయనకు ఒక్కనికే అధికారం ఉంది, రండి వినండి నేను మాటలు చెప్తాను అని అంటానికి. తండ్రికి ఒక్కరికే అధికారం ఉంటుంది, బయట వాళ్ళకి ఎవరికి అధికారం ఉండదు. ఒకళ్ళు వినకపోయినా సరే మనం కోపడతాం కదా, ఏంట్రా నేను చెప్పిన మాట వింటలేదని. కాబట్టి ఆయన పిల్లలారా వచ్చి నా మాట వినండి. మనం దేవుని మాట వినాలి. వింటే ఏమవుతుందంట, భయభక్తులు వస్తుందంట. ఆయన మాట మనం వింటే మనకు భయభక్తులు వస్తాయి. మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాగ భక్తిగా ఉండాలి
మనుషుల పట్ల ఎలా మర్యాదగా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అవన్నీ నేర్పిస్తాడు దేవుడు. అందుకే ఆయన మాట వినమంటున్నాడు. ఆయన మాట వింటే మనం భక్తి నేర్చుకుంటాం. ఆయన మాటలు వింటే మనము భక్తి నేర్చుకుంటాం. ఆయన నేర్పిస్తాడు మనకి. ఆయన మాటల్లో భక్తి ఉంది. భక్తి నేర్పిస్తాడు మనకి. భయభక్తులు నేర్పిస్తాడు. భయముతో కూడిన భక్తి మనకు నేర్పిస్తాడు. అందుకే దేవుని మాటలు మనం వినాలి. దేవుని మాటలు వినకపోతే మనకి భయం ఉండదండి. దేవుని మాటలు లేని వాళ్ళు, దేవుని మాట విననోళ్ళు, లోకములో ఉన్నవారు, వారికి భయం ఉంటుందా అండి? ఏమాత్రం భయం ఉండదు. ఏది చేయాలంటే అది చేసేస్తారు. అదే ఆయన పిల్లలైతే చేయడానికి భయపడరా? అమ్మో, మనం దేవుని పిల్లలమే. ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా మనస్సాక్షిని కాపాడుకొని జీవించాలి, ఇలా భక్తిగా ఉండాలి అని భయం ఉంటుంది. కానీ దేవుని ఎరగని వాళ్ళకి భయం ఉండదు, భక్తి ఉండదు కదండి. భయము భక్తి ఉండదు. కానీ దేవుడు అంట పిలిచి ఏం చెప్తున్నాడు? నా మాటలు వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. ఆయన మాటల్లో మనకి భయాన్ని భక్తిని నేర్పిస్తుంది. ఆ రెండు ఉంటే చాలు. లోకంలో ఎంతో మర్యాదగా బ్రతకగలం. భయం ఉండి భక్తి ఉంటే మనం ఎంతో గౌరవంగా, ఎంతో మర్యాదగా లోకంలో మనం బ్రతకగలం. భయం లేనివాళ్ళు, భక్తి లేనివాళ్ళు లోకంలో వాళ్ళకి విలువ ఉండదు. ఎవరో లెక్క చేయరు, ఎవరో విలువగా వారిని చూడరు. దేవుని బిడ్డలకి ఉన్నంత విలువ లోకంలో ఉన్న వాళ్ళకి ఉంటుందండి. అండి, ఒక వ్యక్తి మంచి భక్తి చేస్తూ భయంతో బ్రతుకుతున్నాడు అనుకో, ఒక పిల్లోడే కానీ పెద్దోళ్ళే కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఎంత గౌరవిస్తాం? ఈమె చాలా భక్తి పరురాలు, ఈమె చాలా మర్యాదగా ఉంటుంది, ఈమె చాలా నీతిగా ఉంటుంది అని చెప్పుకుంటారు. పిల్లలు కూడా అంతే. ఆ పిల్లోడు చాలా భక్తిగా ఉంటాడు, చాలా మర్యాదగా ఉంటాడు, చాలా గౌరవంగా ఉంటాడు, ఎవరిని తోలనాడడు అని చెప్పుకుంటారు కదండి. చెప్పుకున్నప్పుడు తండ్రికి గంతే కదండి, తండ్రికి గంతేగా. మరి వినటం వల్ల ఏమొచ్చింది? వీళ్ళకి మర్యాద వచ్చింది, భయభక్తులు వచ్చినాయి, తండ్రికి ఘనత వచ్చింది, తండ్రికి ఘనత వచ్చింది కదా. అదే కోరుకుంటున్నాడు దేవుడు. మన దగ్గర నుంచి ఏమీ కోరుకోవట్లేదు. ఆయన నామాన్ని మనం ఘనపరచాలి, ఆయన నామాన్ని మనం గొప్ప చేయాలి. మన వల్ల ఆయనకి ఎక్కడ అవమానం కానీ, నింద కానీ, దూషణ కానీ రాకూడదు. ఆయన నామం హెచ్చించబడాలి. హెచ్చించబడాలంటే మనం ఆయన మాటలో వినాలి. భయంతో భక్తితో మనం ఉన్నప్పుడు దేవునికి మహిమకరంగా మనం జీవిస్తాం. మనకు కూడా భూమి మీద మంచి పేరు ఉంటుంది. పలానా వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు చక్కగా భక్తి చేసుకుంటారు, ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరిని తోలనాడి మాట్లాడరు, మనస్సాక్షిని కాపాడుకుంటారు, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు అనే మంచి పేరు మనకు ఉంటుంది లోకంలో. అందుకే భయభక్తులు కావాలి. భయభక్తులు అనేది బైబిల్లో ఎన్నో వందల సార్లు ఉందంట. మా పాప అంటుంది, భయభక్తులు ఉంటేనంట చెడుతనాన్ని అసహించుకుంటూ ఉంటాం, భయభక్తులు ఉంటేనంట జ్ఞానం వస్తుందంట. అంతే కదండి. తర్వాత భయభక్తులు ఉన్న వాళ్ళ ఇల్లు గొప్ప ధననిదంట. ఏది నేను ఒక లిస్ట్ రాశాను ఒకసారి. భయభక్తులు ఉంటే మనుషులు ఎంత ఘనంగా ఉంటారు. యెహోవా భయభక్తులు జీవపు ఓట అంట. ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? అవి భయభక్తులు దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకునే.
దేవుని యొక్క భయభక్తులు మనం నేర్చుకుంటే ఈ భూమి మీద మనం చాలా గౌరవంగా మర్యాదగా బ్రతకగలం. ఎవ్వరు ఒక మాట అనడానికి వీలు లేకోకుండా మనం బ్రతకగలం. అలాంటి మంచి పేరు ప్రతి ఒక్కరు సంపాదించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడండి. అందుకే ఆయన మాటలు మనం వినాలి. ఎవరు కూడా దేవుని మాటలను పోగొట్టుకోకూడదు. మరి ముఖ్యంగా సండే, ఆదివారం, అది ఆయన ఆశీర్వదించే దినం. అది చూస్తాడంట దేవుడు, నా బిడ్డలైన వారు, నన్ను ఆశ్రయించిన వారు, నన్ను నమ్మిన వారు అందరూ వచ్చారా చర్చిలోకి అని ఆయన కనుదృష్టి ఉంటుందంట. కాబట్టి మనం ఆదివారపు ఆరాధన మానకూడదు. ఆయన మాటలు వినడానికి ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఎప్పుడు ఆసక్తితోనే ఉండాలి. అది అది అంటే శరీర ఆహారం అయితే మనకు యాక్సం అవుతుంది, కానీ ఆత్మీయ ఆహారం ఎప్పుడు ఏమి ఎంత తిన్నా మన ఆత్మీయ బలం పెరుగుతుందే కానీ తగ్గదు. అదే శరీర ఆహారం తిన్నామనుకో, తినాల్సినంత కాకుండా ఎక్కువ తినేసామనుకోండి, ఏమవుతుంది? ఆయాస, ప్రయాస, గ్యాసు, పొట్టంత నొప్పి, రకరకాలు. కాబట్టి ఆత్మీయ ఆహారం తినడానికి దేవుని మాటలు ఎన్నైనా వినొచ్చండి, ఏది మిస్ చేసుకోబాకండి. సరే, ఇంకో మాట చెప్పుకుందాం. బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? అక్కడ ప్రశ్నార్థకం ఉంది కదండి, ప్రశ్న ఉంది. ఉన్నాడా అంటే ఉన్నాడా అంటే లేరని అర్థం, లేరని అర్థం. ఉన్నారు, అందరికి బ్రతకాలని ఆశే కదండి. ఎవరైనా చనిపోవాలనుకుంటారా? ఎవరైనా చనిపోవాలనుకుంటారా? ఎవరైనా సరే బ్రతకాలి, భూమి మీద బ్రతకాలి అని అనుకుంటాను. అందుకే కదా మరి అనారోగ్యం వచ్చింది కదా, చచ్చిపోదాంలే, హాస్పిటల్కి వెళ్దాం, ఎందుకు వెళ్దాం అని అనుకుంటామా కదండి? మరి చచ్చిపోదాంలే అనుకుంటే హాస్పిటల్కి వెళ్ళకూడదు కదా. కానీ అందరూ బ్రతకాలని ఆశ ఉంటుంది కాబట్టి హాస్పిటల్కి వెళ్తాము, ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతాము కదండి. ఎంత బాగా సీరియస్ కండిషన్కి వచ్చినప్పుడు కూడా అప్పుడు ఎంత డబ్బైనా ఖర్చు పెడతామండి, మా అబ్బాయిని బ్రతికించండి. ఎంత డబ్బైనా ఖర్చు పెడతామండి, మా అమ్మని బ్రతికించండి. ఎంత డబ్బైనా ఖర్చు పెడతామండి, మా నాన్న బ్రతికించండి. ఎంతైనా ఖర్చు పెడతామండి, నా భార్యని బ్రతికించండి. ఏమో ఈ మాటలు వినలేదా మనం? లోకంలో వింటలేదండి. బ్రతకాలనే ఆశ, అందుకనే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే పెట్టడానికైనా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే బ్రతకాలనే ఆశ. ఎవ్వరు చనిపోవాలనుకోరు, బ్రతకాలనే మనం ఆశపడతాం. కానీ మన ఆశ మంచిదే, బ్రతకాలనే ఆశ మంచిదే. కానీ దాని కింద ఒక మాటను చూడండి, అనేక దినములు బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డమాటలు పలకకుండా. అయితే ఉండండి ఒక మాట, మీరు ఆగండి. బ్రతుకుకోడు వారు ఎవరైనా ఉన్నాడా అంటే బ్రతకటమే కాకోకుండా మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు కోరువాడు. మేలు నొందుచు బ్రతకాలి. ఆశ ఎలా ఉందండి? బ్రతకాలని ఉంది. ఉట్టి బ్రతికే కాకోకుండా మేలు నొందుచు, మేలు అనుభవిస్తూ, అంటే కీడేమి రాకూడదు, కీడేమీ రాకూడదు. మనకి మేలును అనుభవిస్తూ బ్రతకాలి. అది మన కోరిక, మనుషుల యొక్క కోరిక. ఎవరు మేలు లేకోకుండా నష్టపోతూ రోగాలతో, రొప్పులతో, నష్టాలతో, కష్టాలతో బ్రతకాలని అనుకుంటారా ఎవరైనా అండి? ఎవరు అనుకోరు. మేలుతో బ్రతకాలనుకుంటారు, మేలు నొందుచు బ్రతకాలనుకుంటారు ప్రతి ఒక్కళ్ళని. మేలు నొందుచు అనేక దినములు, మేలు నొందుచు అనేక దినాలంట. అంటే అనేక దినాలకి లిమిట్ లేదు, ఉందండి.
అనేకమైన అని అన్నాం అనుకోండి, దానికి ఎక్కడన్నా ఫుల్ స్టాప్ ఉంటుందా? లిమిట్ లేదనమాట. అన్ని దినాలు మేలును అనుభవిస్తూ జీవించాలనుకుంటాం మనం, అది మన కోరిక. అయితే దేవుడు ఒక మాట రాశాడు కింద. ఏం రాశారో చూసారండి? అది చెడ్డ వాటిని పలుకోకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకును. కీడు చేయటం మాని మేలు చేయమంటే ఒక లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. అనేక దినాలు మేలు నొందుచు బ్రతకాలంటే కింద కొంత చిన్న లిస్ట్ ఇచ్చాడు. మనం అలా చేసినట్లయితే మనం అనుకున్నట్టు బ్రతకాలనుకున్నట్టు, తర్వాత అనేక దినాలు మేలును అనుభవిస్తూ బ్రతకాలనుకున్నటువంటి ఆశ మనకుంది కదా. అక్కడ ఒక షరతు పెట్టాడు దేవుడు. మీకు ఆశ ఉంది బ్రతకాలని, మేలు నొందొచ్చు బ్రతకాలని ఆశ ఉంది, ఓకే మంచిదే. కానీ ఏం చేయాలంట? చెడ్డ మాటలు పలుకోకుండా మీ నాలుకను, కపటమైన మాటలు కాచుకోవాలి. కాచుకుంటే ఇంకా కొంత కింద ఉంది కదా, కీడు చేయటం మానాలి, మేలు చేయాలి, సమాధానాన్ని ఎతకి వెంటాడాలి. అవి చేస్తే మనం ఆశించినట్టు, నీవు ఆశించినట్టు, నేను ఆశించినట్టు అనేక దినాలు మేలు నొందుచు బ్రతుకుతాం. అవి చేయకుండా అనేక దినాలు మేలును అనుభవిస్తూ బ్రతకాలంటే అది కాని పని. మేలు నొందలేము, ఏదో ఒక కీడు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నోటిని కాచుకోకపోతే ఎట్లా? అసలు చిన్నదే కదండి ఇది. ఇలా కష్టమా? మనకు బ్రతకాలని ఆశ ఉంది, మేలు అనుభవిస్తూ బ్రతకాలని ఆశ ఉంది. ఈ కింద చిన్న చేయలేమా? చేస్తే బ్రతుకుతాం కదా. దేవుడు మనకు ఇచ్చిన మాట ప్రకారంగా అనేక దినాలు, అంటే దేవుడు మనకి భూమి మీద ఎంతవరకు మన ఆయుష్ దినాలు ఇచ్చారో అంతవరకు మనం మేలు అనుభవిస్తూ బ్రతుకుతాం కదా. మరి మనుషులు మేలును అనుభవించకుండా కీడుతోనూ బాధలతోనూ ఉంటున్నారు అంటే ఏంటంటే కింద మాటలే కారణం. కపటమైన మాటలు, కపటమైన మాటలు పలుకోకుండా పెదాలను కాచుకోవాలి. పెదాలను కాచుకోవాలి. తర్వాత కపటమైన మాటలు పలుకోకుండా నాలుకను కాచుకోవాలంట, పెదాలను కూడా కాచుకోవాలంట. తర్వాత కీడు చేయకోకుండా మేలు చేయాలంట. ఇది పెద్ద కష్టమైందండి. దీనికి ఏమైనా లక్షలు ఖర్చు అవుతుందా? కష్టమా? మరి బ్రతకాలని ఆశపడుతున్నావు కదా, మేలు అనుభవిస్తూ బ్రతకాలని ఆశపడుతున్నావుగా, ఈ చిన్న చేయలేవా? మాట్లాడుకోకుండా, కపటంగా మాట్లాడుకోకుండా ఉండలేవా? కపటంగా మాట్లాడకుండా నీ పెదవులను కాచుకోలేవా? మేలు చేయలేవా అనేకులకి? మనం మేలు చేస్తే మనకు కూడా దేవుడు మేలు చేస్తాడు. మనం కీడు చేస్తే ఆ కీడే మన వెనుకడతా వస్తుంది. అందుకే కదా చెప్పారు పౌలు గారు, ఏ మనుషులు ఏమి ఎత్తుకుంటాడో ఆ పంటనే వస్తాడు. మంచి పంట అంటే వచ్చిందండి. నువ్వు విత్తిన విత్తనాలకే పంట వచ్చింది, కానీ వేరే ఒకటి మంచి ఫలాలు వస్తాయా? ఏ ఫలం విత్తితే, ఏ విత్తనం విత్తితే ఆ పంటే కోసుకుంటారు కదా. నువ్వు మేలు చేస్తే మేలే జరుగుద్ది. మరి అది ఎందుకు నచ్చుకోవట్లేదు? నువ్వైతేనేం మేలు చేయవు, నువ్వేం మేలు అనిపిస్తూ అనేక దినాలు బ్రతకాలని కోరుకుంటావు. న్యాయమేనండి. పరిశీలన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. మనం
మనకి ఇతరులకు మేలు చేయకపోతే మనకెలా మేలు జరుగుద్ది? మేలు చేయడం నేర్చుకోవాలి. కపటమైన మాటలు మాట్లాడటం మానేయాలి. పెదవుల్ని కూడా కాచుకోవాలి, కపటమైన మాటలు పలుకోకుండా. మేలు చేయాలి, సమాధానాన్ని వెతికి వెంటాడాలి. సమాధానాన్ని వెతికి వెంటాడాలంట. అప్పుడే నువ్వు ఆశించినటువంటి ఆ దినాలు, నువ్వు కోరుకున్నట్లుగా అనేక దినాలు మేలును అనుభవిస్తూ జీవిస్తావు. బ్రతకాలనుకుంటున్నావు, మేలును అనుభవిస్తూ బ్రతకాలనుకుంటున్నావు, కానీ కీడే చేస్తున్నావు అనుకో, సమాధానం లేదనుకో, కపటమైన మాటలే పలుకుతున్నావు అనుకోండి, మనం ఆశించింది మనం పొందుకోగలమా? మనం ఆశించింది పొందుకోగలమా? పొందుకోలేము. కానీ ఎంత చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేక దినాలు మేలు నొందుచో బ్రతకాలని ఆశపడుతున్నాం. దాన్ని సార్థకం చేసుకుందాం. మన దినాలన్నీ మేలు అనిపిస్తూ బ్రతకడానికి సార్థకం చేసుకుందాం. అది పెద్ద కష్టమే కాదు కదా. కష్టమా? కీడు చేయకోకుండా ఉండటం కష్టమా? మేలు చేయటం అది. ఒకవేళ మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయకోకుండా ఉంటే చాలంట. అది కూడా పాయింటే. అదే మేలు చేయటం కదండి. కాబట్టి మనం నేర్చుకోవాలి. అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నేర్చుకోవాలి. ఏదో విన్నాము, ఇని మనం విడిచిపెట్టేసేసి ఇప్పుడు మరి ఈ మాటలో మనం ఒక ఆశ ఉంది కదా, మనం అనేక దినాలు మేలును అనుభవిస్తూ జీవించాలని ఆశ ఉంది కదా. ఆశ ఉన్నప్పుడు మరి ఈ కింద ఉన్న మాటలనే చేయకోకుండా ఉంటే మన ఆశ నెరవేరుతుంది కదా. దేవుడు నెరవేరుస్తాడు కదా ఖచ్చితంగా. మనం ఆశించింది మరి దేవుడి దగ్గర నుంచి మనకు దొరుకుతుంది కదా. మరి దొరికేటప్పుడు అక్కడ మానుకోవడం మనకి కష్టం ఎందుకు? మానుకుంటే బాగుంటుంది కదా. మన జీవితాలు చక్కగా మేలు అనుభవిస్తూ మనం బ్రతికినంతకాలం ఏ కీడు మన కుటుంబాల మీద మన మీద పడకుండా, దరిచేరకుండా చక్కగా మేలు అనుభవిస్తూ జీవిస్తాం కదా. నేర్చుకుందాం. అవి కూడా చేయకోకుండా సమాధానాన్ని వెతికి వెంటాడదాం. యెహోవా దృష్టి ఆయన చెవులు. అది నీతిమంతులు ఎప్పుడవుతారంటే ఇవన్నీ చేయకోకుండా ఉన్నప్పుడు అవుతారు నీతిమంతులు. కపటంగా మాట్లాడకుండా, కపటంగా పెదవులతో ఉండకుండా ఉన్నప్పుడు సమాధానం చక్కగా ఉంటూ ఉంటే అప్పుడు మనము అది కీడు చేయకోకుండా ఉంటాం. అప్పుడు నీతిమంతులుగా ఉంటామంట. అప్పుడు నీతిమంతులు అయినప్పుడు అంట యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి వరకు ఒగ్గి ఉన్నది. అది ఇప్పుడు వరకు ఇక్కడ ఏంటంటే మనకు మేలు కలగాలనేటువంటి సందర్భంలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కింద వచ్చినానికి వచ్చేసరికి దుష్క్రియలు చేయువారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉందంట. అంటే ఇక్కడ మనం మంచి చేయాలనుకున్నప్పుడు మనకు మంచి జరుగుతుందని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు క్రియలు చేయవారంట. దుష్క్రియలు చేయవారంట వారి జ్ఞాపకం భూమి మీద ఉండదంట. కొట్టివేస్తాడంట దేవుడు. ఇక ఎప్పుడు వారిని ఎవరు జ్ఞాపకంలో ఉండరు. అంటే ఏంటి జ్ఞాపకంలో ఉండరంటే తలుసుకోరు. తర్వాత అదే కాకుండా భూమి మీద నుంచి కొట్టివేయటం అంటే భూమి మీద ఉండరు. అది భూమి మీద ఇంక ఉండరు అనమాట. భూమి మీద ఉండనప్పుడు ఇంకా ఆ మనిషి గురించి ఎవరు తలుసుకుంటారండి? ఎవరు మాట్లాడుకుంటారు? వాళ్ళ గురించి వాళ్ళ జ్ఞాపకాలన్నీ అది ఎవరు మాట్లాడుకుంటారు? మాట్లాడుకుంటే కొంతకాలం చనిపోయిన 1 నెల 2 నెలలు తర్వాత మాట్లాడుకుంటారా?
అది నీతిమంతులు జ్ఞాపకంలో ఉంటారంట, కానీ దుష్క్రియలు చేసేవారు భూమి మీద నుండి కొట్టివేయబడతారంట. వాళ్ళు ఎవ్వరూ ఆయన జ్ఞాపకం కూడా ఉండదంట. మరి అలాంటి జీవితం కావాలా మనకి? అలాంటి జీవితం కోరుకుందామా? లేకపోతే మేలు నందుచు అనేక దినాలు బ్రతికే జీవితాన్ని కోరుకుందామా? కదా, అందరికీ ఆశ ఉంటుంది. మనం అందరికీ ఆశ ఉంటుంది. భూమి మీద ఉన్న పుట్టిన ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. కానీ మరి చెయ్యాల్సిన దేవుడు చెప్పి చేయకోకుండా మనం అదెలా మన జీవితంలో జరుగుద్ది? దేవుడు చెప్పిన చేయకుండా ఎలా జరుగుద్ది? మరి మనకి జరగదు కదా. కాబట్టి దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమా, దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద ఉండకుండా కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉందంట. కానీ మరి నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తున్నాడంట. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడంట. నీతిమంతులు మొరలు యెహోవా ఆలకిస్తాడంట. దుష్టులు మాత్రం దుష్క్రియలు చేయవారి వారు మాత్రం భూమి మీద వారి జ్ఞాపకం ఉండదంట, కొట్టివేయబడుతుందంట. మరి ఇప్పుడు దుష్టులుగా ఉండటానికి మనం ఇష్టపడతామా, నీతిమంతులుగా ఉండటానికి ఇష్టపడతామా? కదా, అందరూ అట్లాగే కోరుకుంటాం, నీతిమంతులుగానే ఉండడానికే ఇష్టపడతాం అనుకుంటాం, కానీ నీతిమంతులుగా ఉంటాం. మాట అయితే చెప్పేస్తాం, నిజమే మేము నీతిమంతులుగా ఉండాలి అని. కానీ మరి నీతిమంతులుగా ఉండేవంటే ఆ నీతి క్రియలు ఏమన్నా మనం చేస్తున్నామా? నీతిమంతులు ఎట్లా అవుతారు? నీతి క్రియలు జరిగిస్తేనే కదా నీతిమంతులు అవుతారు. అంటే మనం చేసేటువంటి క్రియ అది మంచిగా ఉందా, చెడ్డగా ఉందా, మన దాంట్లో నీతి ఉందా, అవినీతి ఉందా అని దేవుడు పరిశీలన చేస్తాడు కదా. మనుషులు కూడా పరిశీలన చేస్తారు కదా. మనం చేసే ప్రతి పని చూస్తారు కదా. మన కదలికలు, మన మాటలు, మన ప్రవర్తన, మనం నడిచే నడక అన్నీ కూడా మనుషులు చూస్తారు, దేవుడు కూడా చూస్తారు. కానీ వాటిని బట్టి మంచి చూసి దేవుడు నీతిమంతులు అని మనల్ని ఎంచుతాడు, నీతిమంతులుగా ఉంటాం. కానీ మరి దుష్క్రియలు చేస్తే ఉండకుండా పోతాం. కాబట్టి నీతిగా జీవించడం మంచిదేగా. నీతిగా జీవించడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నో భూమి మీద నీతిమంతులుగా బ్రతకడం అంటే చాలా మంచిదే కదా, ఆశీర్వాదమే కదా, దేవునికి మహిమే కదా. మరి ఆ రీతిగా బ్రతకడానికి మనం నేర్చుకోవాలి. ఆయన ఆశ్రయించిన వారికి అంట ఏ మేలు కుదువైనదంట. వారి శ్రమలన్నింటిలో నుండి ఒకళ్ళ నీతిమంతులకు ఒకళ్ళ ఆపదలు రావచ్చేమో కానీ వస్తాయి కూడా. ఎందుకంటే నీతి అందరికీ నచ్చదు కదా కదండి. 10 మంది దుష్టులు ఉన్న అక్కడ ఒక నీతిమంతులు ఉన్నారనుకోండి, వాళ్ళని బ్రతకిస్తారండి? వాళ్ళ క్రియలు అక్కడ చెల్లుతాయా? వాళ్ళ నీతి అక్కడ చెల్లిద్దా? చల్లదు. నీ గురించి మేము కూడా ఇదైపోతున్నాం, దెబ్బ అయిపోతున్నాం, నువ్వు లేకుండా వెళ్ళిపోను ఆయన ఇక్కడ నుంచి. అక్కడ నుంచి వాళ్ళ మార్చేయటము, ఒక డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఉద్యోగస్తులు అనుకోండి, అక్కడ నుంచి మార్చేయటము, వాళ్ళ లేక వాళ్ళకి మనకు అడ్డం వస్తున్నాడు, మన చెడ్డ క్రియలకి ప్రతిదానికి నీతి అని ఒకడు వస్తున్నాడు, లేకుండా చేద్దాము అని ఏదో ఒకటి కక్ష పెట్టుకొని చంపారు. అందుకని అనేక ఆపదలు అంట నీతిమంతులకి. కానీ అటన్నిటి నుండి అది కానీ మేము నీతిగా ఉంటున్నాంగా, కానీ మాకేం జరగట్లేదు అనుకోబాగండి. నీతికి ప్రతిఫలం ఉంది దేవుని దగ్గర. నీతికి ప్రతిఫలం ఉంది. ప్రతిఫలం ఏంటి? ఆయనకు కలిగిన బాధలన్నిటిలో నుంచి విడిపిస్తాడు. ఆయనకన్నా కలిగిన బాధలన్నిటిలో నుంచి ఆయన విడిపిస్తాడు. అది చాలా, ఇంకేం కావాలి?
మేము నీతిగా జీవిస్తున్నాం కదా, మాకు 10 కట్టల పరలోకాన్ని నుంచి పడితే బాగుంటుంది అనుకుంటాము. అదే మనం కోరుకునేది. ఒక మనిషి నీతిగా జీవించటమే గొప్ప భాగ్యం. అది నీతి మరణం నుంచి రక్షణ. ఇంకా నీతిని గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. నీతి మరణంలో పైన మనల పార్శ్వంలోంచి తప్పించగలదు. నీతిమంతులకు అనేక బాధలు వాటన్నిటి నుంచి విడిపించగలవు. నీతిని కాపాడుకుంటూ మనం జీవించటం మంచిది. మనకి దేవుడు మనతో మాట్లాడే మాటలు ప్రతిదీ కూడా ఇరిగిన హృదయము వారికి గలవారి యెహోవా సన్నిధుడు, నలిగిన మనసు గల వారికి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. శ్రమంలో నుంచి విడిపిస్తాడంట, ఆపదల్లో నుంచి విడిపిస్తాడంట. ఇంకేం కావాలి మనకి? శ్రమల్లో నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. ఒకవేళ శ్రమలు వస్తాయి నీతిమంతులు ఖచ్చితంగా. కానీ ఆపదలు కూడా వస్తాయి. ఆపదలు కూడా దేవుడు విడిపిస్తాడు. ఇంకా అదే మన దుష్టత్వంలో ఉండి అనేక బాధలు ఆపదలు వచ్చినాయి అనుకోండి, విడిపించేవాళ్ళు ఎవరు? విడిపించేవాళ్ళు ఎవరు? ఏ మనుషుడు వచ్చి విడిపిస్తాడు? విడిపించాలంటే ఇక దొంగ సాక్ష్యాలు, డబ్బు మూటలు కావాలి, అంతే కదా. దుష్టుని విడిపించాలంటే ఏం కావాలి? ఎవరెవరికి విడిపిస్తారు? బాధల్లో నుంచి ఒకలా తాత్కాలికంగా అప్పటి నుంచే శ్రమ నుంచి తప్పిస్తారేమో కానీ శాశ్వత కాలం వాళ్ళు నెమ్మదిగా జీవించలేరు. కాబట్టి మనం నీతిగా జీవించడం నేర్చుకుందాము, మేలు చేయడం నేర్చుకుందాము, కపటమైన మాటలు మాట్లాడుకోకుండా ఉండడం నేర్చుకుందాము. నీతిగా జీవించినట్లయితే దేవుడు నీతిమంతుల్ని ఆశీర్వదిస్తాడు. ఆ బాధల్లో నుంచి విడిపించటమే కాదంట, ఆయన దీవెనలు దీవిస్తాడంట నీతిమంతులు. ఆయన చెవులంట నీతిమంతుల మీద ఆయన మొరలంటాయంట. నీతిమంతులు ఏ మొర పెట్టినా, చిన్న ప్రార్థన చేసిన దేవుడు దాన్ని ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయనకినో నీతిమంతుడు కన్నా దేవునికి అడ్డం ఏమీ లేదు, అడ్డుకోవడం లేదు. కాబట్టి అలా చేసే ప్రార్థన డైరెక్ట్గా దేవుని చెవిలోకి వెళ్తుంది కదండి. యెషయాలో 59 అనుకుంటా కదా ఉంది. ఈయన నేరకుండునట్లు ఎందుకు ఆలకించట్లేదంటే పాపములు అడ్డుగా వచ్చినాయి. అందుకని ఆ చేసేటువంటి ప్రార్థన మొర గోడ దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంది. అడ్డుగోడ ఉంది కదా, ఆ అడ్డుగోడ దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎందుకు మాకు జరగట్లేదు, దేవుడు ఎందుకు మా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకు మాకు మేలు చేయట్లేదు అని మనుషులు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన హస్తం కూర్చగాలేదు, ఆయన చెవులు మందం కాలేదు, ఆయన ఎప్పుడు ఆయన బాబు చాపే ఉంటాడు, ఆయన చెవులు ఎప్పుడు వింటూనే ఉంటాయి. వినటం లేదు అనంటే నీకును నీ దేవునికి ఆ పాపము అర్థం వస్తుంది. నీతిమంతులు ఆ పాపాన్ని తొలగించుకున్నారు కాబట్టి, నీతిమంతులుగా జీవిస్తున్నారు కాబట్టి ఆ ప్రార్థన దేవుని యొక్క చెవి ఆలకిస్తుంది. ఆ పాపం అడ్డం ఉంది కాబట్టి వాళ్ళు చేసేటువంటి మొర అక్కడికి చేరట్లేదు, వెళ్ళట్లేదు. డైరెక్ట్గా ఇప్పుడు గోడ ఉందండి, ఆ గోడకి ఏదో వేసి కొట్టామనుకోండి, అక్కడే ఉంటుందిగా. ఆ గోడకి అతుక్కుపోవటం లేదా ఆ గోడకు తగిలి వెనక్కి రావటం ఉంటుంది. కానీ
గోడ అవతలకి వెళ్ళిద్దా కదా కదండి. ఇప్పుడు బంతి ఉంది, బంతి తీసుకొని గోడకి వేసి కొట్టాము, కొడితే ఏమొస్తుంది? వెనక్కి వచ్చింది. ఎంత బలంగా కొడితే అంత వెనక్కి వస్తుంది కానీ లోపలికి వెళ్ళదు. అదే అంటే పాపములో ఉన్నటువంటి వారి ప్రార్థన కూడా అంతే. ఎందుకంటే అడ్డుగా నిలిచింది కదా పాపం, దేవుని సన్నిధికి చేరకోకుండా ఎంత ప్రార్థన చేసినా సరే ఆ గోడ దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంది. వాళ్ళు మనుషులైన వాళ్ళు అది గ్రహించుకోకుండా దేవుడు మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించట్లేదు, మా మొర ఎందుకు వినటం లేదు, మా మొర ఆయన చెవులోకి వెళ్ళట్లేదా, ఆయన చెవులు ఏమైనా మందమైనయా అని చెప్పుకుంటున్నారు. ఆయన చెవులు మందం కాలేదండి, ఆయన బాకు కూర్చగాలేదు. ఆయన ఎప్పుడూ వింటూనే ఉంటాడు, బాహు చాపే ఉంటుంది. కానీ మన పాపములే దేవునికి మనకి అడ్డుగా ఉన్నాయి, అవి మరుగు చేస్తున్నాయి. వెళ్ళకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా అడ్డుపడుతుంది. కాబట్టి మనం ఆటిని తీసేసుకున్నట్లయితే నీతిమంతులు అవుతాము. నీతిమంతుల ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. ఆలకించి వాళ్ళ శ్రమల్లోనూ వారి బాధల్లోనూ ఉన్నటువంటి అవన్నిటి కూడా ఆయన తీరుస్తాడు. కాబట్టి దేవుని సన్నిధి మనకి విరోధంగా ఉండకూడదు. ఎప్పుడు దేవుని సన్నిధి మనకి తోడుగా ఉండాలి. దేవుని సన్నిధి మనకు తోడుగా లేకపోతే ఈ భూమి మీద మనుషులు మనం బ్రతకలేము కదా. మోషే కూడా అంటాడు, నీ సన్నిధి మీరు మా సేనలతో కూడా రావటం మానవేశారు కదా అని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఆయన మానవేస్తే వాళ్ళకి వెళ్ళిన కాడల్లా అపజయాలి, జయాలు ఏమి రావటల్లా. అందుకే మా సేనలతో కూడా రావటం నువ్వు మానేసావు కాబట్టి మేము అపజయ పాలైపోతున్నాము. ఆయన సన్నిధి మనతో కూడా లేకపోతే మనం ఏ విషయంలోనూ మనం జయంగా జీవించలేం. జయం ఉండదు మనకి. దేంట్లో మనం చేయబెట్టినా సరే ఓడిపోవటాలే, నష్టపోవటాలే జరుగుతాయి. కానీ ఒక్క దాంట్లో కూడా విజయాన్ని మనం సాధించలేము. కాబట్టి ఆయన సన్నిధి మనకి ఎప్పుడు తోడుగా ఉండాలి. ఆయన సన్నిధి మనకి ఎప్పుడు విరోధంగా ఉండకూడదు. దుష్క్రియలు చేసేవారికంటే ఏముంది ఉందిగా పైన, అది యెహోవా సన్నిధి వారికి విరోధం ఉందంట దుష్క్రియలు చేసేవారికి. కానీ నీతిమంతులకి ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధి మనకు తోడుగా లేకుండా ఈ లోకంలో మనము బ్రతకలేము. ఎందుకంటే ఒకరు బ్రతికినా సరే అన్ని నష్టాలతో అపజయాలతోనే మనం బ్రతుకుతాం. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా మనం జయాన్ని, ఆయన లేకోకుండా ఎక్కడికి వెళ్ళినా సరే జయాన్ని మనం చూడలేము కదా. ఇజ్రాయేలీలు ఆ మందసాన్ని తీసుకెళ్ళినప్పుడల్లా వాళ్ళకి జయం వస్తుంది. మందసం పట్టబడినప్పుడు ఫిలిస్తీన్లు పట్టుకున్నప్పుడు వాళ్ళకి అపజయం వచ్చేసింది. చిత్తుగా ఓడిపోయారు యుద్ధంలో. దేవుని మందసం అంటే దేవుని సన్నిధి తోడుగా ఉండాలి. ఆ దినాల్లో మందసం, ఈ దినాల్లో మనకు దేవుని సన్నిధి. దేవుని సన్నిధి మనకి తోడుగా ఉండాలంటే దుష్క్రియలు చేయటం మానేయాలి. నీతిమంతులుగా బ్రతికినట్లయితే దేవుని సన్నిధి మనకు తోడు ఉంటుంది. తోడే కాకుండా మన ప్రతి పరిస్థితిలో నష్టాల్లో కానీ, బాధల్లో కానీ, శ్రమల్లో కానీ ఉన్నప్పుడు అది మనల్ని విడిపిస్తుంది. కాబట్టి నీతిమంతులుగా బ్రతకడానికి నేర్చుకుందాము. మేలు నొందుచు బ్రతకటానికి నేర్చుకుందాము. కపటమైన మాటలు ఎవరిని లోపల ఒకటి పెట్టుకొని కపటంగా బయటకు ఒకటి మాట్లాడేటువంటి ఆ మాటలు ఎవరు మనం మాట్లాడకూడదు. మాట్లాడితే మనకు అది మంచిది కాదు. మనం కోరుకున్నది ఇది కూడా మనం పొందుకోలేము. కాబట్టి మన నోటిని కాచుకోవాలి, పదాలను కాచుకోవాలి.
అది ఊరకొనకు మాట్లాడవాడంట కీడులో పడతాడంట, నాశనం తెచ్చుకుంటారంట. సామెతల్లో ఉందనుకుంటా 3వ అధ్యాయంలో. ఊరు కొనకుండా పద్దాకలో మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది. ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, అవసరం లేని మాటలు కూడా మాట్లాడతారు. మాట్లాడి కీడులో పడతాడు, తర్వాత నాశనాన్ని తెచ్చుకుంటారు. అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే అందుట్లో ఏదో ఒక మాట మనం చెడ్డ మాటలు మన నోటి నుంచి వచ్చేస్తాయి కదా. మరి వచ్చేసినప్పుడు ఇతరులకి బాధ వచ్చేసింది కదా. మరి అప్పుడు ఏమవుతుంది వారికి బాధ వచ్చినప్పుడు? ఇలాంటి మాటలు మమ్మల్ని అంటావా, నేను ఇందా నుంచి చూస్తున్నాను రా నిన్ను, ఏదో మాట్లాడుతున్నావు అనుకున్నా, ఇలా మాట్లాడుతున్నావేంటనేది రోషం వచ్చేసింది. అది వేరు. ఇది కూడా ఊరు కొనుక్కోకుండా మాట్లాడేటువంటి మాటలు. అందుకని మనం మాట్లాడే మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం నాశనాన్ని తెచ్చుకునేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. కాబట్టి ఇది మన దేవుడు మనతో మాట్లాడేటువంటి ప్రతి మాట మన హృదయాలకి తాకాలి, వాటిని బట్టి నేర్చుకోవాలి. దేవుడు మనకి పిల్లలారా నా మాట వినుడే అని చెప్పారు కదా. ఆయన మాటలు విని మేము మేలు పొందాలి, మేలునే అనుభవించాలి, కానీ మనం కీడున అనుభవించకూడదు. కీడును అనుభవించే లెక్క అయితే దేవుని సన్నిధికి రావటం కూడా వేస్ట్ కదండి. మేలు కోసమే కదా మనం దేవుని మాటలు వినాలి. కీడు కోసం వినాలా? మేలు కోసం వినాలి. ఆ మేలు కోసమే మనం దేవుని దగ్గర నేర్చుకోవాలి, భయభక్తులు నేర్చుకోవాలి. మనం ఆశించినవి అన్నీ ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ మనం చేయాల్సింది ఆయన చెప్పింది మనం చేయలేకపోతున్నాం కాబట్టి ఆశించినవి మనం పొందుకోలేకపోతున్నాం. కాబట్టి మనం ఆశించినవి అన్నీ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అవన్నీ మనము పొందుకుందాం. వేలు రొద్దుచు అనేక దినాల భూమి మీద బ్రతికి దేవుని నామానికి మహిమ తీసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి.